ఇక పొన్నం లేదా మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేయాలి ఎవరంటుర్రు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఇగో ఇదోరా. ఎందుకు మరి రామచంద్రరావు ఈ మాట ఎందుకు అంటుండు? అసలు రామచంద్రరావుకు ఈ మాట అనే హక్కు ఉందా? 100% హక్కే లేదు. ఈ మాట అనే ముందు ఆయన రాజీనామా చేసి అంటే బాగుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలందరినీ పక్కకు పెట్టేసి ఒక ఓసీకి బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిర్రు. అంటే బీజేపీకి బీసీల మీద ఏం ప్రేమ ఉందో ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి. ఈయన గురువింద నీతులు చెప్తున్నాడు. ఏంది గురువింద కింద నల్లగా ఉంటుంది, పైన మొత్తం ఎర్రగా ఉంటుంది అనుకుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గట్లనే అనుకుంటుండు. బీసీలకు మా పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీకే లేదు. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కో లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా అంటుండు. ఫస్ట్ ఎదుటి వాళ్ళను విమర్శించేటప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా చూసుకోవాలి. మనలో లోపాలు ఉంటే సరిదిద్దుకొని ఇతరులను విమర్శించాలి. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ ఎందుకు నియమించలేదు? ఇప్పటికైనా బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజీనామా చేసి బీసీలు అయినటువంటి రఘునందన్ రావుకో లేకపోతే మన ఈటల రాజేందర్కో లేకపోతే ధర్మపురి అరవింద్కో బండి సంజయ్కో ఇట్లా బీసీ బిడ్డలు అనేటు రఘునందన్ రావు కానట్టుంది. బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే అప్పుడు నమ్మకం ఉంటుంది. లేదా కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండరు కదా, ఒక ఆయన బీసీ ఉండు, ఒక ఆయన ఓసీ ఉండు. ఆ ఓసీని తీసేసి మళ్ళీ బీసీకి ఇంకొక కేంద్ర మంత్రి, 2 కేంద్ర మంత్రులు బీసీలు అవుతారు తెలంగాణ నుంచి. అప్పుడు బీసీలకు ప్రేమ ఉంది, బీజేపీకి బీసీల మీద ప్రేమ ఉంది అనుకుంటారు. లేదా బీజేపీ రాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికైనా బీసీ అభ్యర్థిని ప్రకటిస్తారా? ఆ దమ్ముందా రామచంద్రరావు కానీ బీజేపీ కేంద్ర అధిష్టానానికి కానీ? ఈ బీసీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని తీసి ఇంకో బీసీకి ఇవ్వరు, బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వరు. పోనీ రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారంటే ప్రకటించే అవకాశమే లేదు. మరి ఎందుకురే మహేష్ కుమార్ గౌడ్ను పొన్నం ప్రభాకర్ను ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు? ఆయనకి చెప్పే రైట్స్ ఉన్నాయా? ఫస్ట్ బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి కనుక పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా? లేదా మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోయిన తర్వాత బీసీ అభ్యర్థి తెర మీదకి వస్తారు రాదా సెకండరీ. కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్ననే కాబట్టి బీసీల మీద ప్రేమ బీజేపీకి ఉన్నా రామచంద్రరావుకున్నా వెంటనే రామచంద్రరావు రాజీనామా చేసి బీసీని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఇస్తేనే బీసీల మీద బీజేపీకి ప్రేమ ఉన్నట్టు అందరికీ అర్థమవుతుంది. లేకపోతే మీ గురువింద నీతులు ఎవరు కూడా నమ్మే అవకాశం లేదు.